అందరికీ నమస్కారం. దువ్వ గ్రామంలో వేచి ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ 18/2/2026 నుండి 20/2/2026 వరకు యాగశాల పూజలు, గణపతి హోమం, అమ్మవారి ఊరేగింపు, శ్రీ దానేశ్వరి అమ్మవారి నూతన ఆలయంలో విగ్రహప్రతిష్ఠ, అఖండ అనసమారాధన అత్యంత వైభవంగా జరిగాయి. ఇదేనండి శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయం. ముందుగా అమ్మవారి దివ్య దర్శనం చేసుకుందాం. శ్రీ నమః. తరువాత గుడి దగ్గర ఉన్న లొకేషన్ అంతా చూపిస్తాను. శ్రీ దానేశ్వరి నమః. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రీ దానేశ్వరి అమ్మవారి నూతన ఆలయం ఇదేనండి. ఆ ముఖద్వారం చూడండి, ఎన్నో వినాయక రూపాలు ఉన్న ఆ విఘ్నేశ్వరుడే స్వయంగా ఈ ఆలయానికి కాపలా ఉన్నట్లుగా ఉంది కదా. అమ్మవారి నూతన ఆలయం నిర్మాణం దశలో ఉన్న రంగులు పూర్తిగా అద్దకపోయినా ఆ తల్లి దివ్యత్వం ఈ గోడల మీదే కనిపిస్తుంది. పచ్చని పొలాల మధ్య శ్రీ దానేశ్వరి అమ్మవారి గుడి ప్రదేశాలు చూద్దాం. ఈ కోటగుమ్మం, ఈ పరిసరాలు ఇప్పుడే ఒక దివ్యమైన కళను సంతరించుకున్నాయి. శ్రీ దానేశ్వరి నమః. శ్రీ దానేశ్వరి నమః. ఎంతో భక్తి శ్రద్ధతో దానేశ్వరి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఇక అసలైన ఆధ్యాత్మిక లోకం ఈ యాగశాల. బంతి పువ్వులు, పచ్చని మామిడి తోరణాలతో, అందమైన ముగ్గులతో, భక్తి శ్రద్ధలతో ఈ యాగశాలను ఎంతో అందంగా తయారు చేస్తున్నారు. కలశాలు, హోమ ద్రవ్యాలు ప్రతిదీ సిద్ధం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోతవరం గ్రామ వాస్తవులు శ్రీ వద్ది గున్నేశ్వరరావు వారి ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారిచే శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణం ఇది 16/8/1976 సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. తర్వాత సంవత్సరం 5వ తారీఖు 5వ నెల 1977 శ్రీ దానేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 1976 సంవత్సరంలోనే శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయ శంకుస్థాపన మరియు విగ్రహ ప్రతిష్ఠ దృశ్యాలు ఇవే చూడండి. ఇవో మొదటిసారిగా శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ దంపతులు వీరేనండి. శ్రీ వద్ది గున్నేశ్వరరావు, శ్రీమతి వెంకట సుబ్బయ్యమ్మ గారు వీరేనండి. ఆ పుణ్య దంపతుల కుమారులే శ్రీ వద్ది శ్రీనివాసరావు, శ్రీమతి సుశీల, శ్రీ వద్ది జనార్దనరావు, శ్రీమతి కుసుమ కుమారి, శ్రీ వద్ది ప్రసాద్, పోతవారం వాస్తవు. అలాగే శ్రీ దానేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్
ప్రతి రామకృష్ణ గారు, శ్రీమతి రామతులసి గారు వారందరి చేతుల మీదుగా 20/2/2026 శుక్రవారం ఉదయం 10:31 శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ వేడుకల్లో మొదటి రోజు బుధవారం 18/2/2026 జరగబోయే పూజా కార్యక్రమాల వీడియోలు చూద్దాం ఇప్పుడు. ఓం దుఃఖ నివారిణ్యై నమః కష్టాలు తీర్చే తల్లి. ఓం దారిద్ర్య నాశిన్యై నమః దారిద్ర్యాన్ని పోగొట్టే తల్లి. ఓం భక్తవత్సలాయై నమః భక్తులను ప్రేమించే తల్లి. ఓం అభయప్రదాయిన్యై నమః అభయాని ప్రదాయిన్యై నమః. ఓం శానప్రదాయిన్యై నమః. ఓం శాంతి స్వరూపిణ్యై నమః. ఓం శ్రీ దానేశ్వరి మాత్రే నమః. ఇప్పుడు ఈ మహోత్సవంలో అత్యంత అద్భుతమైన ఘట్టం శ్రీ దానేశ్వరి అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమ సమర్పించి 5 కలశాలు తీసుకుని మంగళ వాయిద్యాలతో వస్తున్నారు చూడండి. ఇది కేవలం నడక కాదు, ప్రతి అడుగులోని భక్తితో వేస్తూ అందరూ కూడా శ్రీ దానేశ్వరి అమ్మవారికి జేజేలు పలుకుతూ యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారిని తీసుకొస్తున్నారు చూడండి. యాగశాలలో కొలువు తీరిన వేళ వేద మంత్రార్చనలతో యాగశాల అంతా మారుమోగిపోయింది. ఓం భక్తవత్సలాయై నమః. ఓం అభయప్రదాయిన్యై నమః. ఓం జ్ఞానప్రదాయిన్యై నమః. ఓం సర్వమంగళాయై నమః. మాత్రే నమః. అమ్మల కన్నా అమ్మ శ్రీ దానేశ్వరి అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఇంకో ఇదేనండి కొత్త ఆలయం. అమ్మవారిని 22/2/2026 శుక్రవారం ఉదయం 10:30 ఈ ఆలయంలోనే అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేస్తారు.
ముందుగా విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ గణపతి పూజ చేశారు. ఏ ఆటంకం లేకుండా ఈ మహాకార్యం విజయవంతం అవ్వాలని అందరూ కూడా ప్రార్థించారు. పుణ్య ఆవాచనంతో ఈ ప్రదేశం మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుల హృదయం కూడా పవిత్రంగా మారింది. పంచగావ్య ప్రసానం, మండపారాధన, మర్చనాలతో యాగశాలంతా మరింత దివ్యంగా మారింది. ఒకసారి శ్రీ దానేశ్వరి అమ్మవారిని చూడండి. అలాగే కలశ రూపంలో ఉన్న పోతురాజు, 5 కలశాలు, అమ్మవారు కూడా కలశ రూపంలో కూడా ఉన్నారు. ఒకసారి యోగశాల అంతా చూడండి ఎంత అందంగా అలంకరించారో. రాజార్చన, ప్రధాన కలశారాధనతో కార్యక్రమాలు భక్తి సముద్రంలో కొనసాగాయి. అంకురార్పణ, కొత్త జీవం, కొత్త ఆశ, కొత్త శుభారంభానికి సంకేతం.
ఇప్పుడు హోమగుండం పూజ మొదలవుతుంది. చూడండి హోమగుండం ప్రదేశం ఎంత అద్భుతంగా ఉందో. చూడండి అగ్నిని వెలిగించడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు. అలాగే బేర్ పూజ మరియు ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఆలయ ధ్వజస్తంభంపై పతాకాన్ని ఎగరవేయడం అంటే ఈ ఉత్సవం లోక కళ్యాణం కోసం జరుగుతుందని ప్రకటించడమే.
शोभमानः कल्याणः పూజ ముగిసిన తర్వాత భక్తులందరికీ ప్రసాద వితరణ జరిగింది. చూశారు కదా, రాత్రి వేళ విద్యుత్ కాంతులతో అమ్మవారి ఆలయం ఎంతటి శోభతో వెలిగిపోతుందో. సాక్షాత్తు ఆ దానేశ్వరి మాతే మనల్ని కరుణిస్తున్నట్లుగా ఉంది కదా ఈ దృశ్యం. శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ వేడుకల్లో రెండవ రోజు 19/2/2026 గురువారం నాడు రోజున జరిగిన క్షీరాదివాసం, జలాదివాసం, అలాగే అమ్మవారి ఊరేగింపు దువ్వగ్రామం, వరిగేడు, మండపాక, పైడిబొర్రు ఈ ఊర్లన్నీ శ్రీ దానేశ్వరి అమ్మవారి ఊరేగింపు ఎంతో వైభవంగా జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఇండియా ఆల్ గాడ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి.